జాతీయ సంఘాలు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమవుతున్న తరుణంలో ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణ బొగ్గు గని సంఘం ఆవిర్భవించడం జరిగిందని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి తెలిపారు. గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో సోమవారం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం 23వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు యూనియన్ జెండాను ఆవిష్కరించిన అనంతరం రాజిరెడ్డి మాట్లాడుతూ 2002 జనవరి 27న ప్రొఫెసర్ జయశంకర్ చేతుల మీదుగా టీబీజీకేఎస్ యూనియన్ పురుడు పోసుకుందని తెలిపారు. అప్పుడు తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంకు మొదటి అధ్యక్షునిగా పీటీ స్వామి పనిచేశారని తెలిపారు. దేశిని చిన్నమల్లయ్య, కొప్పుల ఈశ్వర్, కల్వకుంట్ల కవిత లాంటి వారు గౌరవ అధ్యక్షులుగా పనిచేశారని తెలిపారు. సింగరేణి కార్మికులను అప్పటి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములను చేయడం, కార్మికుల సమస్యల పరిష్కారం ఆనాడు టీబీజీకేఎస్ ఏర్పడి అటు తెలంగాణ ఉద్యమంలో కార్మికులను ముఖ్య భూమిక పోషించేలా చేయడమే కాకుండా కార్మికుల ప్రధాన సమస్యలను ఎన్నింటినో పరిష్కరించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం 23వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ప్రొఫెసర్ జయశంకర్ గారి చేతుల మీదుగా ఆ రోజు 27 జనవరి సాయంత్రం ఇక్కడే పక్కనే ఉన్నటువంటి ఆ వేదిక మీద ఆవిర్భావం చేయడం జరిగింది. ఆ రోజు చాలామంది పెద్దలు, దేశం చిన్నమల్లయ్య గారు అయితేంది, ముఖ్యంగా కొప్పుల ఈశ్వర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ సంఘం కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి అనేక సార్లు వారికి ఒప్పించిన తర్వాత ఈ ఆవిర్భావ వేడుకల్ని జరుపుకోవడం జరిగింది. దీంట్లో మొట్టమొదటిగా అధ్యక్షుడిగా పీటీ స్వామి గారిని కూడా ఎన్నుకోవడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా దేశం చిన్నమల్లయ్య గారు అయితేంది, తర్వాత బోయిన్పల్లి వినోద్ రావు అయితేంది, ఈశ్వర్ లాంటిలో అయితేంది, తర్వాత నల్లాల ఓదెలు, ఆ తర్వాత కల్వకుంట్ల కవిత గారు కూడా ఈ సంఘానికి గౌరవ అధ్యక్షులుగా పనిచేసినటువంటి సందర్భం. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో జాతీయ సంఘాలు వైఫల్యం చెందినటువంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ఒక సంఘం కావాలి అనేటువంటిది, ఈ తెలంగాణ ఉద్యమానికి కూడా ఈ సింగరేణి కార్మిక వర్గానికి కూడా చైతన్యవంతం చేసి పోరాటాలలో భాగస్వామ్యం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను కూడా కార్మిక వర్గానికి వివరించాలనేటువంటి ఉద్దేశంతో కొప్పుల ఈశ్వర్ గారు, షామన్న లాంటి వాళ్ళు, తర్వాత ఇంక కొంతమందితోటి ఒక సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో నేను అయితేంది, కొమరయ్య అయితేంది, మల్లయ్య లాంటి వాళ్ళం కూడా ఆ రోజు ఇతర ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి వాళ్ళం కూడా రిజైన్ చేసి ఈ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘంలో చేరి దీన్ని బలోపాతం చేసినటువంటిది మనందరికీ తెలిసింది. ఈ క్రమంలోనే 2003లో ఆవిర్భవించినటువంటి సంఘం వెంటనే 7LEP ప్రమాదంలో కూడా ఆ రోజు 17 మంది జల ప్రమాదంలో చనిపోయినటువంటి సందర్భంలో అక్కడ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బొగ్గని కార్మిక సంఘమే నాయకత్వం వహించి సింగరేణిలో మొట్టమొదటిగా స్పెషల్ ఎక్స్గ్రేషియా, అది 3+3 6 లక్షలతో స్టార్ట్ అయినటువంటిది 7గా పోయి ఆ తర్వాత ఇప్పుడు 5గా తగ్గించినటువంటిది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 15 లక్షలకు మొన్న చేరుకున్నటువంటిది కూడా చూసాం. ఇది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మొట్టమొదటిగా చేసినటువంటి పోరాటానికి ఫలితంగా ఒక్క సింగరేణి కార్మికులకే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి కోల్ ఇండియాలో ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా వర్తించే విధంగా ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల్ని కూడా కార్మిక వర్గం అంతా అర్థం చేసుకోవాలని కూడా కోరుతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు వడ్డేపల్లి శంకర్, పల్లెపల్లి రవి, మదాసు రామ్మూర్తి, కనకం శ్యాంసన్, నూనె కొమరయ్య, పొలాడి శ్రీనివాస్, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.